మీరు బ్రౌజర్ యూజ్ చేస్తున్నా కానీ మీ ఫేస్ ఆరెంజ్గా లేదా డర్టీగా కనిపిస్తుందా, లేదా బ్రౌజర్ అప్లై చేసిన తర్వాత కూడా మీ ఫేస్ హెవీగా కనిపిస్తుందా? అప్పుడు ప్రాబ్లం బ్రౌజర్లో లేదు, మీరు అప్లై చేసే టెక్నిక్లో ఉంది. ఈ వీడియోలో బ్రౌజర్ అంటే ఏంటి, బ్రౌజర్ ఎన్ని టైప్స్ ఉంటాయి, కరెక్ట్ షేడ్ ఎలా చూస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, బిగినర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ బ్రౌజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రౌజర్ అంటే ఫేస్ కి న్యాచురల్ గ్లో ఇవ్వడం కోసం యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్. ఇది ఫేస్ ని సన్ లో కొంచెం ట్యాన్ అయిన లాగా న్యాచురల్ గ్లో ఇస్తుంది. అదే సన్ కిస్డ్ లుక్. ఇది కంటోర్ లాగా ఫేస్ ని షేప్ చేయదు. జస్ట్ ఇది హెల్దీగా, ఫ్రెష్ గా మరియు న్యాచురల్ గ్లోని యాడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్రౌజర్ ఫేస్ కి షేప్ ని క్రియేట్ చేయడానికి కాదు, జస్ట్ ఇది న్యాచురల్ గ్లో యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్రౌజర్ ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. బ్రౌజర్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పౌడర్ బేస్డ్, తర్వాత వచ్చేసి క్రీమ్ బేస్డ్, తర్వాత వచ్చేసి స్టిక్ బేస్డ్. ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌడర్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. ఇది బిగినర్స్ కి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. బ్రష్ తో చాలా మంచి బ్లెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం న్యాచురల్ అండ్ మరి సాఫ్ట్ ఫినిష్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి క్రీమ్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. ఇది ఈజీగా బ్లెండ్ అయిపోయి స్మూత్ ఫినిష్ ఇస్తుంది మరియు డూయి ఫినిష్ ఇస్తుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి స్టిక్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. ఇది డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ కి ఈజీగా ఉంటుంది మరియు ట్రావెలింగ్ కూడా కన్వీనియంట్. సింపుల్ గా చెప్పాలంటే బిగినర్స్ పౌడర్ బ్రౌజర్ ఈజీగా అప్లై చేస్తారు. క్రీమ్ మరియు స్టిక్ బ్రౌజర్ కొంచెం ప్రాక్టీస్ తర్వాత యూజ్ చేయడం బెటర్. ఇప్పుడు కరెక్ట్ షేడ్ ఎలా చూస్ చేయాలో తెలుసుకుందాం. మీ స్కిన్ టోన్ కన్నా 1 లేదా 2 షేడ్స్ డార్కర్ బ్రౌజర్ యూజ్ చేయాలి. అప్పుడే మీ ఫేస్ న్యాచురల్ గ్లో వస్తుంది. ఎక్కువ డార్క్ అయితే మీ ఫేస్ హెవీగా కనిపిస్తుంది. వామ్ అండర్ టోన్ వాళ్ళకి గోల్డెన్ లేదా బ్రౌన్ షేడ్స్ మంచిగా సెట్ అవుతాయి. ఇది ఫేస్ కి సన్ కిస్డ్ గ్లో ఇస్తాయి. ఇది న్యాచురల్ గా బ్లెండ్ అయ్యి హెల్దీ లుక్ ఇస్తుంది. ఎక్కువ ఆరెంజ్ షేడ్స్ అవాయిడ్ చేయాలి. ఆరెంజ్ గా ఉంటే ఫేస్ అన్యాచురల్ గా మరియు డల్ గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్ లేదా వామ్ బ్రౌన్ చూస్ చేస్తే అప్పుడు బ్రౌజర్ న్యాచురల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రౌజర్ ఎక్కడెక్కడ అప్లై చేయాలో చూద్దాం. చీక్ బోన్స్ పైన అప్లై చేయాలి. అంటే కంటోర్ పైన కాదు, కంటోర్ కింద అప్లై చేయాలి. అప్పుడు ఫేస్ అనేది న్యాచురల్ గ్లో మరియు హెల్దీ గ్లో ఇస్తుంది. ఫోర్ హెడ్ ఎయిర్ లైన్స్ దగ్గర, ఎయిర్ లైన్స్ పక్కన కొంచెం బ్రౌజర్ పెడితే ఫేస్ సన్ లో ట్యాన్ అయిన లాగా కనిపిస్తుంది. నోస్ పైన లైట్ గా, అది కూడా ఆప్షనల్, నోస్ బిడ్జి మీద లైట్ గా పెడితే అది న్యాచురల్ సన్ కిస్డ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ప్రతి మేకప్ లో కాదు, మనం ఏదైనా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు అప్పుడు బ్రౌజర్ అనేది నోస్ మీద అప్లై చేయాలి. ఇండోర్ షూట్లలో అప్లై చేయడం అవసరం లేదు. సన్ అనేది ఫేస్ మీద ఈక్వల్ గా పడదు. కొన్ని ఏరియాస్లలో హైలైట్ గా పడుతుంది. ఆ ఏరియాస్ మాత్రమే బ్రౌజర్ అప్లై చేయాలి. ఇప్పుడు బ్రౌజర్ ని పర్ఫెక్ట్ గా ఎలా బ్లెండ్ చేయాలో చూద్దాం. ఫ్లఫీ బ్రష్ యూజ్ చేయాలి. సాఫ్ట్ బిగ్ బ్రష్ యూజ్ చేస్తే బ్రౌజర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి న్యాచురల్ గా బ్లెండ్ అవుతుంది. లైట్ గా హ్యాండ్ తో అప్లై చేయాలి. స్ట్రాంగ్ గా పెట్టకుండా లైట్ గా అప్లై చేయాలి. ఇలా చేస్తే ప్రొడక్ట్ ఓవర్ గా కనిపించదు. సర్క్యులర్ మోషన్ లో బ్లెండ్ చేయాలి. స్మాల్ సర్క్యులర్ మూవ్మెంట్స్ బ్లెండ్ చేస్తే బ్రౌజర్ స్మూత్ గా కలిసిపోయి న్యాచురల్ గా కనిపిస్తుంది. హార్స్ లైన్స్ ఉండకూడదు. లైన్స్ క్లియర్ గా కనిపిస్తే అన్యాచురల్ గా ఉంటుంది. కాబట్టి ఎడ్జెస్ ని ప్రాపర్ గా స్మూత్ గా బ్లెండ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తే క్లీన్ బ్రష్ తో బ్లెండ్ చేయాలి. ఎక్స్ట్రా ప్రొడక్ట్ రిమూవ్ అయ్యి సాఫ్ట్ న్యాచురల్ లుక్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే లైట్ గా అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో బ్లెండ్ చేస్తే బ్రౌజర్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. బిగినర్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ డార్క్ లేదా ఆరెంజ్ షేడ్ యూజ్ చేయటము. ఇలా ఎక్కువ డార్క్ లేదా ఆరెంజ్ షేడ్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అన్యాచురల్ గా మరియు డర్టీగా కనిపిస్తుంది. సో న్యాచురల్ వామ్ బ్రౌన్ కలర్ బెటర్. కంటోర్ ప్లేస్ లో బ్రౌజర్ పెట్టడం. బ్రౌజర్ కంటోర్ లాగా కింద కాదు, చీక్ బోన్స్ పైన మాత్రమే పెట్టాలి. ఎక్కువ ప్రొడక్ట్ యూజ్ చేయటం. ఎక్కువ బ్రౌజర్ యూజ్ చేస్తే ఫేస్ హెవీగా ఓవర్ గా కనిపిస్తుంది. కాబట్టి లైట్ లేయర్స్ తో అప్లై చేయాలి. బ్లెండ్ స్కిప్ చేయటం. బ్లెండ్ అనేది చేయకపోతే లైన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తాయి. కాబట్టి సర్క్యులర్ మోషన్ లో ప్రాపర్ గా బ్లెండ్ చేయాలి. ఫుల్ ఫేస్ బ్రౌజర్ చేయటం. ఫేస్ అంతా బ్రౌజర్ పెడితే న్యాచురల్ లుక్ పోతుంది. సో సన్ హిట్ ఏరియాస్ లో మాత్రమే అప్లై చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ షేడు ప్లస్ కరెక్ట్ ప్లేస్మెంట్ ప్లస్ ప్రాపర్ బ్లెండింగ్ ఉంటే బ్రౌజర్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. న్యాచురల్ గ్లో కోసం కొన్ని ప్రొఫెషనల్ టిప్స్. బ్రౌజర్ ముందు బేస్ మేకప్ స్మూత్ గా ఉండాలి. ఫౌండేషన్ మరియు కన్సిలర్ ప్రాపర్ గా బ్లెండ్ అయ్యాక బ్రౌజర్ అప్లై చేయాలి. అప్పుడు బ్రౌజర్ ప్యాచీ కాకుండా స్మూత్ గా కనిపిస్తుంది. లైట్ లేయర్స్ తో బిల్డ్ చేయాలి. ఒకేసారి ఎక్కువ పెట్టకుండా కొంచెం కొంచెం యాడ్ చేయటం వల్ల ఇలా చేస్తే న్యాచురల్ లుక్ వస్తుంది. నెక్ కొంచెం బ్లెండ్ చేయాలి. ఫేస్ కి మాత్రం బ్రౌజర్ పెట్టి వదిలేయకండి. నెక్ కూడా కొంచెం బ్లెండ్ చేస్తే ఫేస్ మరియు నెక్ అనేది సేమ్ టోన్ లో న్యాచురల్ గా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ కోసం కొన్ని ప్రొఫెషనల్ టిప్స్. బ్రౌజర్ పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే ఫేస్ కి న్యాచురల్ కలర్
గ్లో మరి హెల్దీ లుక్ వస్తుంది. ఫేస్కి ఇన్స్టెంట్లీ ఫ్రెష్గా కనిపిస్తుంది. సన్ కిస్డ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ క్లాసెస్ మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.